Dear believers in Jesus Christ, warm greetings to everyone. Welcome back to 180 Turn. క్రితం వీడియోలో మనం మత్తయి సువార్త 7వ అధ్యాయంలో 1 నుంచి 6 వచనాలు అధ్యయనం చేశాం. ఇంకా ఆ వీడియో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి చూడవలసిందిగా ప్రేమతో కోరుతున్నాను. ఈ వీడియోలో మనం 7వ వచనం నుంచి ప్రారంభిద్దాం. Before we begin, I have a small request. While watching this video, please keep your Bible open and follow along with the verses for better understanding. ఓకే, 7వ వచనం ఇలా ప్రారంభించబడింది. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును, వెదకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. మీలో ఏ మనుష్యుడైనను తన కుమారుడు తనను రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చునా, చేపను అడిగిన ఎడల పామునిచ్చునా? ఓకే, ఆస్క్ అండ్ ఇట్ విల్ బి గివెన్ టు యూ. మనము మునుపటి అధ్యాయాలలో పలుసార్లు ఈ విషయం గమనించాం. తండ్రిని ఏమడగాలి, ఎలా అడగాలి అని. మన అనుదిన అవసరతల కొరకు తండ్రిని కోరాలి. ఏనాటి అవసరత ఆనాటికే కానీ అత్యాశకి పోకూడదు. ఈ వర్స్ని ఎంతోమంది మిస్ఇంటర్ప్రెట్ చేస్తారు. అడుగుడి మీకు ఇయ్యబడును అంటే తండ్రిని ఏమడిగినా మనకిస్తాడు, సో మనం ఏది కావాల్సి వచ్చినా అది అడగవచ్చు అని అనుకునే వాళ్ళు అనేకులు ఉన్నారు. కానీ మనకు కావాలి అనుకున్నవి అడిగేటప్పుడు ఎలా అడగాలో యేసుక్రీస్తు వారు చేసిన ఓ ప్రార్థనలో స్పష్టంగా కనబడుతుంది. మత్తయి 26వ అధ్యాయం 39వ వచనంలో ప్రభువు వారు ఇలా ప్రార్థిస్తారు. నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారం కాదు కానీ నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థిస్తారు. ఈ వచనంలో ప్రభువారు తన శిలువ మరణాన్ని తప్పించమని ఎంతో దుఃఖంతో అడుగుతారు. అయినప్పటికీ తన ఇష్ట ప్రకారం కాదు గాని తండ్రి చిత్త ప్రకారమే జరిగించమని ప్రార్థన చేస్తారు. సో మనమందరము కూడా అదే రీతిగా మనకు ఏ అవసరతలు ఉన్నా అవన్నీ తండ్రిని అడగవచ్చు గాని మీ చిత్త ప్రకారం జరిగించండి తండ్రి అని అడగాలి. మనం అడిగే ఏ అవసరమైనా ఆయన చిత్తానికి అనుగుణంగా ఉండాలి. ఆయన చిత్తమునకు విరుద్ధంగా ఉన్నది ఏది కూడా మనం అడగరాదు. మరి ఏది ఆయన చిత్తం, ఏది కాదు అని మనం ఎలా తెలుసుకోవాలి? అది ఎలా అంటే మనం అడిగే అవసరత ఏదైనా సరే వాక్యానుసారంగా ఉండాలి. నీ అవసరత వాక్యానికి అనుగుణంగా ఉన్నప్పుడు తండ్రి చిత్తమునకు అనుగుణంగా ఉన్నట్లే. మనకు ఏది తగినది, ఏది మంచిది, ఏది సరైనది అని మనకంటే ఎక్కువగా తండ్రికే తెలుసు. సో నీకు ఏదైనా అవసరత ఉన్నప్పుడు దానిని ఈ విధంగా ప్రార్థనలో పెట్టు. తండ్రి, ఇది నాకు అవసరం, ఇది నాకు దయచేయండి, కానీ మీ చిత్త ప్రకారం దయచేయండి. అలా అడిగినప్పుడు అది తండ్రి చిత్తానుసారం అయితే కనుక నువ్వు దానిని ఎప్పటికైనా పొందుకుంటావు. ఓకే, 7వ వచనం 2వ భాగంలో ఇలా ఉంది. సీక్ అండ్ యు విల్ ఫైండ్. మనం దేనిని వెతకాలి? క్రితం చేసిన ఒక వీడియోలో నేను చెప్పి ఉన్నాను. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం ప్రకారంగా ఆయన రాజ్యమును మరియు నీతిని మనం వెతకాలి. ఆయన రాజ్యము అంటే నీ జీవితంలో తండ్రి చిత్త నెరవేర్పు అని. నీ స్వనీతిని విడిచిపెట్టి ఆయన నీతిని నువ్వు కోరాలి. ఓకే, 3వ భాగంలో నాక్ అండ్ ఇట్ విల్ బి ఓపెన్ టు యూ అని ఉంది. అంటే ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండటం. మనం ఏ ఇంటి తలుపైనా తట్టేటప్పుడు లోపల నుంచి తలుపు తెరుస్తారు అని ఒక నమ్మకం మనకి ఉన్నప్పుడు కేవలం ఒక్కసారితో ఆపము కదా, వారు స్పందించే వరకు తడుతూనే ఉంటాం. అదే విధముగా ఏదైనా అవసరతను తండ్రి నీకు దయచేస్తాడు అనే నమ్మకం ఉన్నప్పుడు కేవలం ఒక్కసారి అడిగి అది నీకు దక్కలేదని విడిచిపెట్టకూడదు. పట్టుదలతో మరియు వినయంతో అడుగుతూనే ఉండాలి. లూకా సువార్త 11వ అధ్యాయం 5 నుంచి 8 వచనాలలో దీనిని ప్రభువువారు అద్భుతంగా ఉపమాన రూపంలో వివరించారు. ఒకడు అర్ధరాత్రి సమయంలో తన స్నేహితుని ఇంటికి వెళ్ళి తినుటకు రొట్టెలు ఇవ్వమని అడిగితే అతడు తన స్నేహితుడైనందున లేచి ఇవ్వకపోవచ్చునేమో గాని తన స్నేహితుడు సిగ్గుమాలి మాటిమాటికి అడుగుట వలననైనను లేచి అతనికి కావలసినవి ఇస్తాడు అని ప్రభువారు చెప్తున్నారు. సో మనం కూడా తండ్రిని పట్టుదలతో అడిగే వారంగా ఉండాలి. కానీ మరలా హెచ్చరిస్తున్నాను, అడిగేది ఏదైనా మన చిత్త ప్రకారం కాదు, తండ్రి చిత్త ప్రకారం మాత్రమే అడగాలి. ముఖ్యంగా పరసంబంధమైన దీవెనల కొరకు మనం అడిగే వారంగా ఉండాలి. అప్పుడు లోక సంబంధమైన అవసరతలు ఇంకా దీవెనలు కూడా వాటంతట అవే సమకూర్చబడతాయి. ఓకే, 8th verse reads, For everyone who asks receives, and the one who seeks finds, and to the one who knocks it will be opened. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే ఈ వచనాలు రచింపబడిన ఒరిజినల్ గ్రీకు భాషలో ఈ పదాలు కేవలం ఆస్క్, సీక్ అండ్ నాక్ మాత్రమే కాదు. ఐటెయో అనగా అడుగుతూనే ఉండు, జిటెయో అనగా వెతుకుతూనే ఉండు, మరియు క్రూవో అనగా తడుతూనే ఉండు అని భావం వస్తాయి.
అంటే పొందుకునే వరకు అడుగుతూనే ఉండాలి, దొరికేంత వరకు వెతుకుతూనే ఉండాలి, తెరవబడేంత వరకు తడుతూనే ఉండాలి. ఓకే, 9వ వచనంలో బ్యూటిఫుల్ కంపారిజన్ ఒకటి ప్రభువు వారు ఇచ్చారు చూడండి. మీలో ఏ మనుష్యుడైనా తన కుమారుడు తనని రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చునా, చేపను అడిగిన ఎడల పామునిచ్చునా? ఈ లోకంలో తండ్రి ప్రేమ ఎంత గొప్పదో మనందరికీ తెలిసినదే. ఒక కుమారుడు లేదా కుమార్తె తన తండ్రిని తనకు అవసరమైనది, తనకు మంచి చేసేది అడిగితే తండ్రి తన పిల్లలకు పనికిరానిదో లేక హాని కలుగు చేసేదో ఇస్తాడా? లేదు కదా. మనమే మన పిల్లలకు మంచి ఈవులను ఇవ్వాలని ఎరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తనని అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఇస్తాడు అని ప్రభువారు చెప్తున్నారు. ఓకే, 12వ వచనంలోనికి వెళదాం. బైబిల్ స్కాలర్స్ ఈ వర్స్ని ద గోల్డెన్ రూల్ అని పిలుస్తారు. కావున ఇతరులు మీకు ఏమి చేయవలనని మీరు కోరుదురో అలాగుననే మీరును వారికి చేయుడి. ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమును అయ్యున్నది. సో పరలోకపు తండ్రి మంచివారు కనుక తండ్రిని ఎడల ఎలా ఉన్నారో నువ్వు కూడా ఇతరుల పట్ల అలాగే ఉండాలి. నువ్వు క్షమించబడాలి అని కోరుకుంటున్నావా? అయితే ఇతరులను క్షమించు. నువ్వు ఇతరుల నుంచి నిజాయితీ కోరుకుంటున్నావా? ముందు నువ్వు నిజాయితీగా ఉండు. ఇతరులు నీ పట్ల సహనంగా ఉండాలని కోరుకుంటున్నావా? మొదట నువ్వు సహనంతో ప్రవర్తించు. ఇతరులు నీ పట్ల దయ చూపాలనుకుంటున్నావా? ముందు నువ్వు దయ చూపేవాడిగా ఉండు. ఓకే, మనం ఈ అంశాలన్నింటినీ సంక్షిప్తంగా వివరించుకుందాం. ఈ పఠనం నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు: మొదటిది, మనం తండ్రిని ఏది అడిగినా అది ఆయన చిత్త ప్రకారం అడగాలి మరియు పట్టుదలతో అడగాలి. కానీ కొన్ని సందర్భాల్లో ఆయన చిత్తమును ఎరగటం ఎంతో క్లిష్టతరంగా ఉంటుంది. అలాంటప్పుడు తండ్రి, నా ఎడల నీ చిత్తమును బయలుపరచండి అని నువ్వు ప్రార్థన చేయగలగాలి. మనం ముఖ్యంగా పరసంబంధమైన వాటి గురించి అడిగేవారంగా ఉండాలి. లోక సంబంధమైన వాటిని గూర్చి కూడా తండ్రిని అడగవచ్చు, కానీ అవి నీకు ఎంతవరకు అవసరమో అంత మాత్రమే అడగాలి. ఒకవేళ నీవు నివసించడానికి సొంత ఇల్లు కావాలా? అయితే ఇలా అడుగు: తండ్రి, నాకు ఇల్లు అవసరం, నీ చిత్తానుసారం నాకు దయచేయము. ఒకవేళ నీకు ఉద్యోగం కావాలా? తండ్రి, నాకు ఉద్యోగం అవసరం, నీ చిత్తానుసారం నాకు దయచేయండి. తండ్రి నీకు ఏది నిజంగా అవసరమో అది నిశ్చయముగా దయచేసేవాడిగా ఉన్నాడు. రెండవది, మనకి ఇతరులు ఏం చేయాలి, మన పట్ల ఇతరులు ఎలా ప్రవర్తించాలి అని మనం భావిస్తామో ముందు మనమే వారి పట్ల ఆ విధంగా ప్రవర్తించగలగాలి. అప్పుడు అందరికీ మంచి చేకూరుతుందని మనం అర్థం చేసుకోవాలి. ఓకే, ఆఫ్టర్ వాచింగ్ దిస్ వీడియో I encourage you to read from verse 7 to verse 12 of this chapter. If you have any doubts or suggestions, we can discuss in the comment section. We will meet in the next video. Until then, remember 3 things. Have 100% faith in Yahweh, never cease to pray, and walk in repentance way. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండును గాక. ఆమేన్.